భారత్ తో అడిలేడ్లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 265 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలి ఉండగానే చేసింది. దీంతో వరుసగా రెండో విజయాన్ని సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకుంది. ముఖ్యంగా 17 ఏళ్ల తర్వాత అడిలేడ్ వేదికగా ఓ వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ ను తప్పించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫార్మేట్ ఏదైనా గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చాక టీమిండియా తుది జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్లకు చోటు దక్కింది. బ్యాటింగ్ బౌలింగ్ లో డెప్త్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్మెంట్ పదే చెబుతూ వస్తుంది. కానీ ఇది నిజంగా వర్కౌట్ అయిందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. బ్యాటింగ్ డెప్త్ ను కారణం చూపుతూ వికెట్ టేకింగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను బెంచ్ పై కూర్చోబెడుతున్నారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కూడా ఇదే జరిగింది. 5 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ లో కూడా అతన్ని తీసుకోలేదు. అయితే ఆసియా కప్ లో కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు. T20 ఫార్మాట్ లో జరిగిన ఈ టోర్నీలో 17 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లోను సత్తా చాటాడు. ఇలాంటి కుల్దీప్ యాదవ్ ను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో ఆడించకపోవడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడన్ జంపా రెండో వన్డేలో ఏకంగా 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కానీ టీమిండియా మాత్రం కుల్దీప్ ను తుది జట్టులోకే తీసుకోలేదు. దీంతో వరుసగా 2 మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోయింది. ఇక మిగిలిన చివరి మ్యాచ్ లో నామ మాత్రమే. ఎటు సిరీస్ పోయింది కాబట్టి టీమిండియాలో చాలా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రసిద్ధి కృష్ణ కుల్దీప్ యాదవ్ మూడో వన్డే కోసం తుది జట్టులో ఖాయంగా కనిపిస్తుంది. వీలైతే బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా ఒక కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ధ్రువ్ జూరెల్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో సీనియర్ ప్లేయర్లకు ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఇక సిరాజ్, అర్షదీప్ సింగ్ లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి ఆ ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణకు తుది జట్టులో స్థానం కల్పించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఈ చివరి నామమాత్రపు మ్యాచ్ లో 3 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.